వెల్కమ్ టు వేవ్స్ మీడియా. భూ సమస్యలపై 2 అంచెల అపీల్ అవకాశం కల్పిస్తూ సమగ్ర పరిష్కారానికి భూభారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ తెలిపారు. మంగళవారం ఐజా మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం 2025 అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం రూపొందించిన భూభారతి చట్టం 2025 సమగ్ర అంశాలతో ఏప్రిల్ 14న ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ధరణి స్థానంలో భూభారతి భూమి హక్కుల చట్టం తీసుకురావడం జరిగిందని తెలిపారు. మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు చేస్తారని, దీని ద్వారా భూ ఆక్రమణలకు అవకాశం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఐజా తహసీల్దార్ జ్యోతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కుమార్, పిఎసిఎస్ చైర్మన్ మధుసూదన్, మండల వ్యవసాయాధికారి జనార్దన్, వివిధ శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అవగాహన కార్యక్రమం గురించి ఇప్పుడు ఇందాక అడిషనల్ కలెక్టర్ గారు చాలా క్లియర్గా చెప్పినారు. ఇంతకు ముందు ఉన్న 1923 నుంచి ఆ సేత్వార్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడున్న భూభారతి చట్టం వరకు ఎట్లా మనకి రికార్డ్స్ మెయింటైన్ చేయడం జరిగింది అని ఈ యొక్క రోజు ఈ అవగాహన సదస్సు పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఏప్రిల్ 14 రోజు నుంచి ఈ భూభారతి చట్టం అమలుకు వచ్చింది. అదే రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మినిస్టర్ గారు కలెక్టర్స్కి, అడిషనల్ కలెక్టర్స్కి హైదరాబాద్కి పిలుచుకోవడం జరిగినది. పిలుచుకొని ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగినది. ఈ ధరణి చట్టంలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నాయి అవన్నీ దానికి ప్రభుత్వం ఆలోచించి సమస్యలకి పరిష్కారం తీసుకొచ్చినాము. పరిష్కారమే ఈ భూభారతి చట్టం. ఈ భూభారతి చట్టం గురించి ఇప్పుడు వివరించడం జరిగింది. మరి ఈ భూ చట్టం గురించి మొట్టమొదట అంటే ఎట్లా మనం లెక్కలు స్టార్ట్ చేసినాం, ఎక్కడి దాకా వచ్చింది అన్న విషయాన్ని నేను చెప్తా. అంటే 25కు పూర్వం ఏమేమి జరిగింది, ఎట్లెట్లా భూమి పుట్టినాక ఏమేమి మార్పులు లెక్కల్లో వచ్చినాయన్న విషయాన్ని నేను చెప్పిన తర్వాత కొత్త చట్టంలో ఏ రకమైనటువంటి వసతులు ఉన్నాయి, ఏ రకమైనటువంటి ఇబ్బందికి గురైనటువంటి రైతులకు మరి వెసులుబాటు ఉంటుందన్న విషయాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారు వివరించడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, భూమి మీద మనిషి ఎంత ముఖ్యమో మనిషికి భూమి కూడా అంతే ముఖ్యం. మరి మనిషికి భూమికి ఉన్నటువంటి బంధం చాలా గొప్పది. మరి అదేవిధంగా ఇంకా ముఖ్యమైనది ఏంటంటే రైతుకు భూమికి ఉండేటటువంటి సంబంధం ఇంకా దృఢమైనటువంటిది. ఎందుకు అటువంటి మనిషికి మరి ఏదైతే ఆకలి అనేది దాన్ని తీర్చాలంటే మరి పంట పండియాలి. పంట పండించేటటువంటి రైతుకు మిగతా వారి కంటే కూడా దాని మీద ప్రేమ ఎక్కువ, దాని మీద హక్కు ఉండాలని